హాయ్ ఫ్రెండ్స్, మనకి ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. ఈ వీడియోలో ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో నేను మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందుగా వీడియోని అయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఈ అఫీషియల్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ లింక్ వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఇక్కడ స్టెప్ 1 ఫిల్ అప్లికేషన్ అండ్ ఫీ పేమెంట్ అని ఉంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఇంటర్మీడియట్ బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్ర, లేకపోతే తెలంగాణ. మీ బోర్డుని అయితే సెలెక్ట్ చేసుకుని మీ హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇచ్చాక సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మనకి పేజ్ అనేది ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఇవ్వాల్సి ఉండదు. ఇక్కడ మీ నేమ్, ఫాదర్ నేమ్, మీ క్యాస్ట్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడి మనం ఆల్రెడీ ఇచ్చాం కాబట్టి ఈమెయిల్, ఆధార్, మొబైల్ అనేది ఆటో జనరేట్ అయితే అవుతాయి అన్నమాట. ఇక్కడ మీరు క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. క్యాస్ట్ కేటగిరీ అనేది మీరు ఒకవేళ మీకు మైనారిటీ స్టేటస్ ఉంటే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మైనారిటీ స్టేటస్ ఎస్ పెట్టుకున్నట్లయితే కనుక ఇక్కడ మీరు ఎస్ఎస్సి టీసీని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఫీ రియంబర్స్మెంట్లో మీకు ఒక 3 ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. నో ఫీ రియంబర్స్మెంట్ ఉందా లేదా, నాట్ ఎలిజిబుల్ ఒకటి, 2.5 lakhs అబోవ్ శాలరీ, 2.5 lakhs బిలో శాలరీ అయితే చూపిస్తుంది. మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది రావాలంటే మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 2,50,000 కన్నా తక్కువ ఉంటేనే మీకు ఫీ రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. ఈ డీటెయిల్స్ ఇచ్చాక ఇక్కడ మీ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలానే మీ ఫోటో కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు స్పెషల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే కనుక ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ ఇంటర్ డీటెయిల్స్, హాల్ టికెట్ నెంబర్ ఇవైతే ఆటో జనరేట్ అయిపోతాయి. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఇచ్చారు కాబట్టి అవే జనరేట్ అవుతాయి అన్నమాట. ఇక్కడ మీ మార్క్స్, మీ కోర్స్ ఇవన్నీ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మీ ఇంటర్ మార్క్స్ మెమోని ఇక్కడైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు 6th నుంచి 12th వరకు ఏ కాలేజ్లో, ఏ స్టేట్లో, ఏ డిస్ట్రిక్ట్లో చదివారో వాటి డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. వాటి డీటెయిల్స్ మీరు ఇచ్చాక వాటి రిలవెంట్ స్టడీ సర్టిఫికేట్స్ అని మీరైతే కంపల్సరీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది అప్లోడ్ చేశాక ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మీరు ఈ బాక్స్ కింద మీకైతే ఇక్కడ గెట్ రీజియన్ ఆప్షన్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక మీరు ఇచ్చిన డిస్ట్రిక్ట్ స్టేట్ని బట్టి మీరు లోకలా, నాన్ లోకల్ అనేది ఆటో జనరేట్ అవుతుంది అన్నమాట. ఇక్కడ మీకు ఏయూ అని వచ్చినట్లయితే మీకు లోకల్ అంటే ఏయూ అని వచ్చినట్టయితే మీరు ఏ సర్టిఫికేట్స్ని అప్లోడ్ చేయనక్కర్లేదు. అలా కాకుండా నాన్ లోకల్ అని వస్తే కనుక మీరైతే 10 years రెసిడెన్స్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాలి. అలా అప్లోడ్ చేయనట్లయితే మీ అడ్మిషన్ అనేది క్యాన్సిల్ చేస్తారు. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. నెక్స్ట్ మీరు ఇక్కడ మీ అడ్రస్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. మీ అడ్రస్, మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చాక ఇక్కడ చెక్ బాక్స్ని అయితే టిక్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అడ్రస్తో పాటు మీరైతే పర్మనెంట్ అడ్రస్ని కూడా ఇవ్వాలి. మీ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినా కానీ సేమ్ డేటానే మీరైతే ఇక్కడ ఇవ్వండి. మీ డిస్ట్రిక్ట్, అలానే హెల్ప్ లైన్ సెంటర్ కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ని కంపల్సరీ మీరైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మీకైతే ఆన్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఏదైనా హెల్ప్ నీడ్ అయినా కానీ మీరైతే హెల్ప్ లైన్ సెంటర్స్ వెళ్ళి కలవచ్చు. సో హెల్ప్ లైన్ సెంటర్ని మాత్రం కంపల్సరీ మ్యాండేటరీ అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, మీరైతే కింద చూడొచ్చు. సో హెల్ప్ లైన్ సెంటర్ని మాత్రం మీరైతే మిస్ అవ్వద్దు, కంపల్సరీ పెట్టుకోండి మీ దగ్గరలో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్ని. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యాక మీకు ఇలా డిక్లరేషన్ చెక్ బాక్స్ ఉంటుంది. దాన్ని ఓకే చేసి వెరిఫై అండ్ సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు పేజ్ అనేది పేమెంట్ డీటెయిల్స్కి అయితే రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ మీరు పేమెంట్ అనేది నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, డెబిట్ కార్డా, క్రెడిట్ కార్డా ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక మీరు కింద దీన్ని ఓకే చేసి పే నౌ మీద క్లిక్ చేస్తే మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇలా అయితే ఉంటుంది. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.